చదువుకుందాం. యోహాను 3వ పత్రిక. అపోస్తులైన యోహాను గాయు అనేటువంటి సహోదరుడికి రాసినటువంటి పత్రిక, 3వ పత్రిక. మనం మార్చి చదువుదాం. ఒక 6 వచనాలు మార్చి చదువుదాం. యోహాను 3వ పత్రిక మొదటి నుండి ఒక 6 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవానికి నువ్వు చేసినదెల్లా విశ్వాసిగా తగినట్టుగా చేయుచున్నావు. దేవుడు ఆయన పరిశుద్ధ లేఖన భాగమును మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అన్న, ఈ ఫ్యాన్ మీ వైపు తిప్పేసుకోండి, నాకు కొంచెం అభ్యంతరంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సేవకులు, స్థానిక సంఘ కాపరి మరియు దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చిన దేవదాస్ అన్న గారికి, బాడుపాడు సంఘం నుండి వచ్చినటువంటి సేవకులకి, సంఘానికి, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సరే, దేవుని వాక్యాన్ని వినే ముందు ఒక సంగతి మీ గమనానికి తీసుకొచ్చి వాక్యాన్ని నేను ప్రారంభిస్తాను. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలి అనేటువంటి సంగతి మీ గమనానికి తీసుకొస్తాను. బైబిల్లో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ప్రజలు ఒకనొక దినాన్ని ఎజ్రా అనే శాస్త్రి దగ్గరికి వచ్చారు. ఎజ్రా అనే శాస్త్రి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి, చదివించుకోవాలి, వినాలనేటువంటి ఆశ ఇశ్రాయేలు ప్రజలకు కలిగింది. వాళ్ళు పెందలకడే లేచి యెరూషలేము పట్టణంలో నీటి గుమ్మం దగ్గర ఒక మైదానం ఉంది. ఆ మైదానం దగ్గరికి స్త్రీలు, పురుషులు, వాక్యము వినగలిగిన వారందరూ కూడా ఆ మైదానానికి గ్రౌండ్కి వచ్చేసారు. ఎజ్రా అనే శాస్త్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినట్లయితే మేము వినాలని ఆశగా వచ్చాము, వినిపించారా అని వాళ్ళ ఆశను వ్యక్తం చేశారు. వెంటనే ఎజ్రా అనే శాస్త్రి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొని ఇలా ఎత్తైన స్థలములో నిలబడి గ్రంథాన్ని విప్పగానే ప్రజలందరూ కూడా లేచి నిలబడ్డారు. అంటే వాళ్ళు వాక్యాన్ని చాలా గౌరవించారు. వాక్యం అంటే దేవుడు. దేవుని ప్రత్యక్షత మనకి కలిగినప్పుడు, వాక్య ప్రత్యక్షత మనం కలిగినప్పుడు మనం చాలా గౌరవంతో దేవుని ఎదుట కనబడాలని వారు హృదయములో నిశ్చయించుకొని వారు వాక్యము వినబడుతున్నప్పుడు వారు లేచి నిలబడ్డారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు తెలుసా? ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం వరకు, అంటే సుమారుగా ఒక 3 గంటలైనా సరే వాళ్ళు నిలబడే వాక్యం విన్నారు. అర్థమవుతుందండి?
వాక్యాన్ని గౌరవించటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం గౌరవిస్తామో దేవుడు మనల్ని గౌరవిస్తాడు. బైబిల్లో మాట ఉంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. ఒక చిన్న మాట చెప్తాను. ఒక సేవకునికి ఒక 3 సంఘాలు ఆయనకు ఉన్నాయి. ఈ 3 సంఘాల్లో ఆదివారం రాబోతుకి ఉదయం 9 నుండి 11 వరకు ఒక సంఘాన్ని చూస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 వరకు ఒక సంఘాన్ని చూస్తారు. సాయంకాలం 6 నుండి 8 వరకు ఒక సంఘాన్ని చూస్తారు. 3 ఆరాధనలు జరిపిస్తారు ఆదివారం పూట. ఒకరోజు ఏమైందో తెలియదు, మొత్తానికి ఈయన బాగా అలసిపోయాడు ఈ పాస్టర్ గారు. మొదటి సంఘానికి వెళ్ళాడు, ఆరాధన ముగించేశారు. రెండో సంఘానికి వెళ్ళాడు, ఆరాధన ముగించేశారు. ఈ 3వ సంఘం రాబోదుకి బాగా అలసిపోయాడు, ఆయన శరీరం బాగా అలసిపోయింది. ఇప్పుడు సంఘస్థులతో అంటున్నాడట ఆయన పాస్టర్ గారు, ప్రియులారా సంఘస్థులారా, నేను ఎప్పుడూ కూడా నిలబడే వాక్యం చెప్తున్నాను మీకు. ఈరోజు నా కాళ్ళు బాగా పట్టేసాయి, మీరు ఏమీ అనుకోకపోతే కూర్చొని వాక్యం చెప్తాను అన్నారట. మాకేం పర్వాలేదు పాస్టర్ గారు అంటూ సంఘస్థులు అన్నారట. మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము పడుకొని వింటామంటున్నారట. అర్థమవుతుందండి? దయచేసి ఎవరు కూడా మధ్యాహ్న సమయం ఒక ప్రక్క చాలా వేడిగా ఉంది, కునికిపాటు వస్తుంది, మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. సరే, దైవ వాక్యానికి మనము నడిపించబడదాం. యోహాను ఈ పత్రిక ఎఫెసులో ఉండి గాయు అనేటువంటి ఒక సహోదరునికి ఈ ఉత్తరాన్ని రాయటం జరిగింది. ఈ ఉత్తరంలో ఉన్నటువంటి గాయు అనేటువంటి సహోదరుని కొరకు ఈరోజు నేను వర్తమానం చెప్పి ఆయన వైఖరి ఎట్లా ఉంది, సంఘములో ఆయన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆత్మీయతను కనపరుస్తున్నాడో ఆ మాటలన్నీ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ గాయు అనే సహోదరుని కొరకు చెప్పకముందు యోహాను కొరకు మనం తెలుసుకుందాం. యోహాను యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఈయన యోహాను సువార్త వ్రాసాడు, 3 పత్రికలు రాశాడు. చివరిగా యేసు ప్రత్యక్షత కలిగి పద్మాసు లంకలో ప్రకటన గ్రంథాన్ని కూడా వ్రాయటం జరిగింది ఈ యోహాను. ఈయన ఎంత ఆత్మీయుడనంటే ఈయన కొరకు కొన్ని మాటలు చెప్తాను. మొదటి మాట, ఈయన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి యోహాను, బైబిల్లోనే వ్రాయబడ్డది. రెండవ మాట ఏంటి ఈయన కొరకు మనం తెలుసుకోవలసిన మాట, ఈయన ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. మొదటి మాట, ఇతను ప్రేమ కలిగిన వాడు. రెండవ మాట, ఇతను ప్రార్థించేటువంటి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఇక 3వ మాట ఏంటనంటే ప్రియులారా, ఈయన తప్పును ఖండించేవాడుగా ఉన్నాడు, తప్పును ఖండించాడు. మనకి అదే పత్రికలో 9-12 వచనాల్లో కనబడుతుంది, తప్పును ఖండిస్తూ ఉన్నాడు. ఇక 4వ మాట, ప్రోత్సాహాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనా ఆత్మీయంగా బ్రతుకుతూ ఉంటుంటే, దేవుని కొరకు రోషంగా బ్రతుకుతూ ఉంటుంటే వారిని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కేమో తప్పును ఖండిస్తున్నాడు. ఎవరైనా ఆత్మీయ జీవితంలో పడిపోతే, సంఘములో గలిబిలిగా ఉంటే, ఆటంకపరులుగా ఉంటే వారు తప్పును ఖండిస్తూ ఉన్నాడు. ఎవరైనా సంఘములో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంటే, వాక్యములో ఎదుగుతూ ఉంటుంటే, పరిచర్యలో ఎదుగుతూ ఉంటుంటే వారిని చాలా ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నాడు ఈ యోహాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చివరిగా ఈయన కొరకు చెప్పుకునే మాట ఏంటనంటే, ఇతడు సహవాసాన్ని కోరుకునే వ్యక్తి. నా మట్టుకు నేనే ఉండడం కాదు, నేను పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలని చెప్పేసి సహవాసాన్ని కోరుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ పత్రిక రాసినటువంటి యోహాను గారు. సరే, ఎఫెసులో ఉండి ఈ పత్రికని గాయు అనే సహోదరుడికి వ్రాయటం జరిగింది. గాయు అనే సహోదరుడికి రాస్తూ ఏమంటాడో తెలుసా? ఇక్కడ ఏమైనా అడ్రస్ చేశాడు అని అంటే, దయచేసి మనం 3వ పత్రికలో మొదటి వచనాన్ని మనం చదువుదాం.
పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. గాయుని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? వర్తనం రాస్తున్నప్పుడు ప్రియుడా అని పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? ప్రియుడా అని పిలుస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, మనం దేవుని చేత ప్రియమైన వారు అని గుర్తించబడాలి. సేవకుని చేత ప్రియమైన వారు అని గుర్తించబడాలి. లోకంలో ఉన్న మనుషులు చేత వీళ్ళు దేవునికి ప్రియమైన వారు అని గుర్తించబడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను గాయుని ప్రియమైన వాడు అని అంటా ఉన్నాడు. ప్రియమైన వాడు ఎందుకో ముందుకి మీకు అర్థమవుతుంది. ఇతగాడు యొక్క ఆత్మీయ జీవితం ఎట్లాగుందో మన ముందుకు తెలిస్తే ఎందుకు ప్రియుడు అని పిలిచాడో మనకు అర్థమవుతుంది. ఆలోచన చేద్దాం. సరే, బైబిల్లో పౌలు గారు కొంతమంది ప్రియమైన వారు అని పిలిచాడు. పౌలు గారు అడ్రస్ చేశారు. మొదటగా ఎవరినో తెలుసా ప్రభునందు ప్రియులారా? ఫిలిప్పీ సంఘస్థుల్ని ప్రియమైన వారు అని పిలిచాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో చదవండి. నేను అపేక్షించు నా ప్రియమైన సహోదరులారా, చాలమ్మా, నా ప్రియమైన సహోదరులారని పౌలు గారు ఫిలిప్పీ సంఘస్థులతో మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, తలపైకి ఎత్తండి. ఎందుకు ప్రియమైన వారు అంటున్నారు అని అంటే, వీళ్ళ జీవితంలో 4 విషయాలు కనబడుతున్నాయి ఫిలిప్పీ సంఘస్థుల్లో. మొదటి సంగతి ఏంటో తెలుసా? దైవ సేవకునితో కలిసి సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నారు. వింటున్నారా జాగ్రత్తగాను? దేవ సేవకునితో కలిసి, మా సేవకుడు మాత్రమే సువార్త చేస్తాడా, మేము చేయక్కర్లేదా అని చెప్పేసి ఈ ఫిలిప్పీ సంఘస్థులందరూ కలిసి ఆ యొక్క సేవకునితో కలిసి పౌలు గారితో కలిసి బయటున్న సమాజం దగ్గరికి వెళ్ళి యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే పౌలు గారికి బాగా నచ్చారండి ఈ ఫిలిప్పీ సంఘస్థులు. వీరు నాతో కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. ఏ విషయంలోనూ? సువార్త విషయంలో. మొదటి అధ్యాయం 3వ వచనంలో అది మనకి కనబడుతుంది. రెండో సంగతి చెప్తున్నాను, వీరు చాలా ప్రయాస కలిగిన వారండి. 7వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. మీరు వినండి జాగ్రత్తగా, సమయం లేదు, త్వరగా చెప్తాను. ఒకటి, వీళ్ళు ఎందుకు ప్రియమైన వారు అంటున్నాడు అని అంటే, వీళ్ళు పాలుభాగస్తులుగా ఉన్నారు సువార్త ప్రకటించడంలో. రక్షింపబడినది మొదలుకొని పౌలు గారితో కలిసి బయటున్న నశించిపోతున్న సమాజం దగ్గరికి వెళ్ళి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. రెండో సంగతి ఏంటో తెలుసా? వీరు సేవలో ఉండి భలే ప్రయాసపడతా ఉన్నారండి. వీళ్ళు సేవలో ఉండి చాలా ప్రయాస కలిగిన వారు ఉన్నారు. మా సేవకుడు మాత్రమేనా ప్రయాస కలిగిన వారు? మేము కూడా మా సేవకుని వెంబడిస్తూ, మా సేవకుని మేము పోలి మేము ప్రయాస కలిగి ఉండాలని వారు సేవలో చాలా ప్రయాస కలిగి ఉన్నారు. సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నారు, ఇటు సేవలో ప్రయాస కలిగిన వారుగా ఉన్నారు. మూడో సంగతి చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారండి. భక్తిహీనత కలిగిన మనుషుల మధ్య, బరితెగించినటువంటి సమాజం మధ్య, మూఢత కలిగినటువంటి సమాజం మధ్య, ఆచారాలు కలిగినటువంటి, ఆడంబరాలు కలిగినటువంటి సమాజం మధ్య వీళ్ళు ఆ లోకపు మాలిన్యం అంటించుకోకుండా ఎంత బాగా బ్రతుకుతున్నారండి. జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారట. వక్ర జనమ మధ్య ఎలా ప్రకాశిస్తున్నారు? జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. అందును బట్టి పౌలు చాలా సంతోషపడతా ఉన్నాడు. నా ప్రియమైన వారు అని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఇక 4వ సంగతి చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. 4వ సంగతి ఏంటంటే, వీరు సేవకుని ప్రేమించు వారై ఉన్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారు? సేవకుడేమో రోమా చెరసాలలో ఉన్నాడు, అక్కడేమో గృహ నిర్బంధంలో ఉన్నాడు. అయ్యో మా సేవకుడు, మాకు వాక్యము చెప్పి మమ్మల్ని పోషిస్తున్నటువంటి మా సేవకుడు, వాక్యములో మమ్మల్ని బలపరుస్తున్న సేవకుడు, అయ్యో ఆ రోమా జైల్లో ఉన్నాడే, ఆయనకు చాలా అవసరాలు ఉంటాయి అని చెప్పేసి సేవకుని యొక్క అవసరాల కొరకు, సేవకుని యొక్క పోషణ కొరకు, సేవకుని యొక్క పరిస్థితుల కొరకు ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఉండి సేవకుని పోషిస్తూ ఉన్నారు. అందుకే పౌలేమంటాడో తెలుసా? మీరు ఎపఫ్రోదితు వలన పంపిన వస్తువు వలన నాకేమీ కూడా తక్కువ కాలేదు అంటాడు.
అందుకేనండి ఫిలిప్పీ సంఘస్థులు ఈ 4 విషయాల్లో కూడా చాలా బాగున్నారు కాబట్టి నా ప్రియమైన వారులారా అని పిలిచాడు. రైట్. రెండో సంగతి చెప్తాను. పౌలు గారు ఇంకా ఎవరిని ప్రియమైన వారు అని అంటా ఉన్నాడనంటే, బైబిల్లో ఎపఫ్రా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొలసీ సంఘములో మనకి కనబడతాడు. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి. ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తిని గురించి పౌలు గారు ఏమంటున్నారో చూడండి, బైబిల్లో మీకు చూపిస్తాను. చదవండి ఈ వాక్య భాగాన్ని. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఎపఫ్రా అను మన ప్రియుడైన తోటి దాసుడు. తలపైకెత్తండి, జాగ్రత్తగా వినండి. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తిని ప్రియమైన వాడు అని, నాకు చాలా ఇష్టమైన వాడు, నా ప్రియమైన సహోదరుడని ఎపఫ్రాను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా ప్రభునందు ప్రియులారా? అసలు ఎపఫ్రా చేసే పని ఏంటి అని అంటే, ఇతను ప్రార్థనలో పోరాడేవాడే వాడుగా కనబడతా ఉన్నాడు. అమ్మ వింటున్నారా జాగ్రత్తగా? ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉన్నాడండి. ఏంటి అతను ప్రార్థనలో పోరాటం అంటే, ఆ కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో సంఘము కొరకు, కొలసీ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ కొలసీ సంఘము సంపూర్ణతలోనికి రావాలి. దేవా, ఈ కొలసీ సంఘం నీ చిత్తాన్ని గూర్చిన నిశ్చయత కలిగి ఉండాలి. దేవా, ఈ సంఘం నిన్ను పోలి నడవాలి అని చెప్పేసి సంఘము వెనుకొండి సంఘాన్ని గూర్చి భారము కలిగినటువంటి వ్యక్తిగా, నేనుంటున్న నా కొలసీ సంఘం దేవుని చిత్తములో ఎదగాలి, నేనుంటున్నటువంటి కొలసీ సంఘం దేవుని యొక్క సంపూర్ణతలోకి రావాలి, నేనుంటున్నటువంటి ఈ కొలసీ సంఘం దేవుని పోలి నడవాలని చెప్పేసి ఈ ఎపఫ్రా ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి స్థానిక సంఘం ఎప్పుడైనా మీరు భారంతో ప్రార్థన చేశారా? దేవా, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించావు కదా ఈ సంఘం, ఈ సంఘములో నన్ను సభ్యుడిగా చేశారు కదా, ఈ సంఘం సంపూర్ణ నిశ్చయతలోకి రావాలి, ఈ సంఘము నిన్ను పోలి నడవాలి ప్రభువా, ఈ సంఘము నాయన నీ చిత్తాన్ని సంపూర్ణముగా జరిగించేటువంటి సంఘముగా బలపరచబడాలని వెనుకుండి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అలా ప్రార్థన చేస్తే నిజంగా మీరు దేవునికి ప్రియమైన వారు, సేవకునికి ప్రియమైన వారుగా మారుతారు. ఇక్కడికి 2 సంగతులు చెప్పాను. అటేమో ఫిలిప్పీ సంఘస్థులు, ఇక్కడేమో ఎపఫ్రా కొరకు చెప్పాను. మరొక సంఘాన్ని గురించి కూడా చెప్తాను. మరొక సంఘం ఏంటంటే కొరింథీ సంఘం. దయచేసి వారిని కూడా ఏమన్నాడో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో వారిని ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. కాగా నా ప్రియమైన సహోదరులారా, చాలమ్మా, నా ప్రియమైన సహోదరులారా అని పిలుస్తా ఉన్నాడు. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సోదరీమణులారా. ఎందుకు ఇలా సంబోధిస్తున్నాడు కొరింథీ సంఘాన్ని అని అంటే, కొరింథీ సంఘములో ఉన్నది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? వారు ఆసక్తి పరులుగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు దేవుని గుణాన్ని చూపిస్తూ ఉన్నారు. నేను ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక చూడండి, ఎందుకు వారిని ప్రియమైన వారు అన్నాడో. 9వ అధ్యాయం 2వ పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు. లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిరి. మీ ఆసక్తిని చూసి చెప్పండి, అనేకులు ఏం చేయబడ్డారు? ప్రేరేపించబడ్డారు. కొరింథీ సంఘములో గొప్ప ఆసక్తి పరులు ఉన్నారండి.
దేవుని పిల్లలను మేము పోషించాలి, దేవుని సేవకుని మేము పోషించాలి, దేవుని కొరకు మేమేమైపోయినా పర్వాలేదనేటువంటి ఒక గొప్ప ఆసక్తి కలిగినటువంటి వారుగా కనబడతా ఉన్నారండి ప్రభునందు ప్రియులారా. అందుకే పౌలు అంటున్నాడు, నా ప్రియమైన వారులారా అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆనాడు యోహాను గాయుని ప్రియమైన వాడు అని పిలిచాడు. ఆనాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని నా ప్రియమైన సంఘమా అని పిలిచాడు. కొరింథీ సంఘాన్ని నా ప్రియమైన సంఘమా అని పిలిచాడు. ఎపఫ్రాని నా ప్రియమైన సోదరుడా అని పిలిచాడు. వారి జీవితాల్లో దేవుని కొరకు ఎలా బ్రతికారు, దేవుని యొక్క చిత్తాన్ని ఎట్లా జరిగించారు, దేవుని కొరకు ఎట్లా ప్రయాసపడ్డారో ఆ విధానాన్ని బట్టి సేవకుడు వారిని ప్రోత్సహిస్తూ వారిని ప్రేమిస్తూ నా ప్రియమైన వారులారని అడ్రస్ చేస్తాడు. ఈరోజు చెప్తున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో అసలు మనం దేవునికి ప్రియమైన వారేనా అనే ఆలోచన చేద్దాం. గాయు దేవునికి ప్రియమైన వాడే, ఫిలిప్పీ సంఘస్థులు దేవునికి సేవకునికి ప్రియమైన వారే, ఇటు ఎపఫ్రా సేవకునికి దేవునికి ప్రియమైన వారే. మన దగ్గరకు వచ్చేటప్పటికి అసలు మనము దేవునికి ప్రియమైన వారమేనా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇంతకాలము నుండి నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, ఇంతగా వాక్యం చదువుతున్నాను, ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంతగా దేవునికి ఇస్తూ ఉన్నాను, ఇంతగా దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, అసలు నేను దేవునికి ప్రియమైన వాడునేనా, సంఘములో ఉన్నవారికి ప్రియముగా ఉన్నానా, ఇటు సేవకునికి ప్రియముగా ఉన్నానా లేదా ఒక ఆలోచన మనం చేసుకోవాలి ప్రియులారా. గాయు యోహానికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఎందుకో చెప్పనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. రైట్, వాక్యములోకి వెళ్దాం రండి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. గాయు ఎందుకు ప్రియమైన వాడు అయ్యాడు యోహానికి అని మనము దయచేసి వాక్యాన్ని చూసి మనం ధ్యానం చేద్దాం. రండి బైబిల్లోకి వెళ్దాం. 3వ వచనం చదవండి. యోహాను 3వ పత్రిక 3వ వచనం. బాబు గాయు, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి వారు వచ్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. తలపైకెత్తండి, జాగ్రత్తగా వినండి. ఈ యోహానికి గాయు ఎందుకు ప్రియమైన వాడు అయ్యాడో తెలుసా? మొదటి కారణం చెప్తున్నాను. గాయు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాడు. అందరూ చెప్తాం ఈ మాట. గాయు ఏం చేస్తున్నాడు? సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాడు. అసలు సత్యం అంటే ఏంటి? ఒక 3 మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. గాయు ప్రభునందు ప్రియులారా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటుంటే అది సేవకుడు చూశాడు, అది సేవకుడు విన్నాడు. సహోదరులు అందరూ వచ్చి నీ కొరకు సాక్ష్యం చెప్పగా నేను విని బహుగా సంతోషపడతా ఉన్నాను. బాబు గాయు, నువ్వు సత్యములో నడుస్తూ ఉన్నావు, సత్యమును అనుసరించి బ్రతుకుతున్నావు, నాకు భలే ఆనందంగా ఉందని చెప్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని స్నేహితులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆనాడు గాయు దేవుని సత్యాన్ని అనుసరించి నడిచి సేవకుని ఎదుట ఒక ప్రోత్సాహకరమైనటువంటి వ్యక్తిగా, ప్రియమైన వ్యక్తిగా నిలబడినట్టుగా ఈరోజు దేవుని సత్యాన్ని అనుసరించి మనము కూడా అటు దేవుని ఎదుటను, ఇటు సంఘము ఎదుటను, ఇటు సేవకుని ఎదుటను ప్రియమైన వారుగా గుర్తించబడదాం ప్రియులారా. అసలు గాయు సత్యాన్ని అనుసరించాడంటే అర్థమేంటో చెప్పనా? నేను ఒక 3 మాటలు చెప్తాను. దయచేసి మొదటి మాట యోహాను సువార్త చదవండి, 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గం, నేనే సత్యం. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద డోర్. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం. వింటున్నారా జాగ్రత్తగా? నేనే సత్యం అనగా అర్థమేంటో తెలుసా? ఇప్పుడు గాయు ఎవరిని అనుసరించి నడిచాడు? యేసుక్రీస్తుని పోలి నడిచాడు.
సత్యము అనుసరించి బ్రతకడం అంటే అర్థమేంటో తెలుసా? అతగాడు సత్యమనబడినటువంటి యేసుని అనుసరించి బ్రతికాడు, లేక యేసుని పోలి బ్రతికాడు. ఈ దినాలలో సత్యము అనుసరించి నడవటం అంటే ఏంటో తెలుసా? మనలను పిలిచిన దేవుడు, మనలను రక్షించిన దేవుడు, మనలను ప్రత్యేకించుకున్న దేవుడు, మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను పోలి మనం నడవాలి. ఆయన ఈ భూమి మీద ఎలా నడిచాడో, ఎలాంటి మాదిరి ఉంచిపోయాడో ఆ మాదిరి అనుసరించి మనం బ్రతికినట్లయితే నిజంగా మనం సత్యమును అనుసరించి నడిచినట్లు. యేసు ప్రభు కొరకు నేను ఒక 3 మాటలు చెప్తాను. ఆయన పోలి నడవటంలో ఆయనకున్న గుణం ఏంటో చెప్తాను. ఆ గుణాన్ని పోలి నడవటమే సత్యాన్ని అనుసరించి క్రీస్తుని పోలి నడవటం. మొదటి మాట, అపోస్తల కార్యాలు తీయండి, 10వ అధ్యాయం 38వ వచనం చదువుతారా? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడి వారందరినీ విడిపించి సంచరించుచుండెను. తలపైకెత్తండి, జాగ్రత్తగా వినండి. క్రీస్తు పోలిని నడవటం అంటే ఏంటో చెప్తాను. ఆయన ఏ విధంగా నడిచాడో ఈ భూమి మీద, ఏ మాదిరి అయితే ఉంచిపోయాడో ఆ మాదిరి మనం అనుసరించి నడవటం, సత్యాన్ని అనుసరించటం. జాగ్రత్తగా వినండి ప్రియులారా. మొదటి మాట, యేసు ప్రభు మేలు చేయువాడు. చెప్పండి, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. 33.5 సంవత్సరాలు, 30వ సంవత్సరం వరకు నజరేతులో ఆయన ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరాలు కపెర్నహూముని కేంద్రంగా పెట్టుకొని ఆయన అనేక ప్రాంతాలకు తిరిగి ఆయన మేలు చేస్తూ సంచారము చేశాడు. అపవాది చేత పీడింపబడి వారిని ఆయన విడిపించాడు. రోగులను ఆయన బాగు చేశాడు. దురాత్మలు పట్టినటువంటి వారిని ఆయన విడిపించాడు. చెరసాలలో ఉన్నటువంటి వారిని, బంధకాలలో ఉన్నటువంటి వారిని ఆయన విమోచించాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన మేలు చేసే దేవుడు. ఆయన అందరికీ మేలు చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులకు మేలు చేస్తాడు. చెప్పండి, పరిశుద్ధులకి మేలు చేస్తాడు, నీతిమంతులకి మేలు చేస్తాడు, అనీతిమంతులకి మేలు చేస్తాడు. అనీతిమంతులను నీతిమంతులుగా చేస్తాడు, నీతిమంతుల వాళ్ళ జీవితాలను వర్ధిల్ల చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఆయనకి ఏ భేదము లేదు, అందరికీ ఆయన మేలు చేసినటువంటి దేవుడే. ఆయన పాపిని ప్రేమించాడు, పరిశుద్ధుల్ని కూడా ప్రేమించాడు. ఆయన అందరికీ మేలు చేసినటువంటి దేవుడే. ఈరోజు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానంటే మొదటి మాట, ఆయన చేసేటువంటి మేలు. చెప్పండి, మనం ఈ భూమి మీద ఉంటుండగా మన సంఘములో ఉన్నటువంటి వారికి, మన సమాజంలో ఉన్నటువంటి వారికి నేను ఏ విధంగా ఇతరులకు నేను మేలు చేయాలి? అర్థమవుతుందండి? నేను ఏ విధంగా మేలు చేయాలి? దేవుని నుండి మేలైతే పొందాను, కానీ నా సాటి సహోదరులకి నేను మేలు చేయ స్థితిలో ఉన్నానే? నా సమాజానికి, నశించిపోతున్న సమాజానికి నేను మేలు చేయని స్థితిలో ఉన్నానే? నా దేవుడైతే మేలు చేసే దేవుడు. ఆయన పోలి నడిస్తే కదా నేను సత్యమును అనుసరించి నడిచినట్టు. అలా నడవకపోతే ఒక అబద్ధికుడిని, అబద్ధికురాలుగా మిగిలిపోతాను కదా. ఆయన మేలు చేసే దేవుడు, మనము మేలు చేస్తూ బ్రతకాలి. ప్రభునందు ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, మీ గమనానికి తీసుకొస్తాను. మదర్ తెరిసా అనేటువంటి ఒక ఆమె, వినండి జాగ్రత్తగా. మదర్ తెరిసా అనేటువంటి ఒక ఆమె యుగోస్లేవియా దేశాన్ని విడిచిపెట్టి వయస్సులో ఉన్నప్పుడే భారతదేశానికి వచ్చి కలకట్టాకు పోయి మురికివాడల్లో ఆమె జీవించి, ఆ మురికివాడలో ఉన్న ఆ పిల్లలకి, ఆ లెపర్సీ పీపుల్కి, ఆ కుష్ఠరోగులకి సేవ చేసింది. అనాథ పిల్లలకి సేవ చేసింది. ఆమె నిర్మల హృదయ అనేటువంటి ఒక దానిని స్థాపించింది. అందులో కుష్ఠరోగులు పెట్టింది.
అందులో అనాథులు పెట్టి పోషించింది ఈ మదర్ తెరిసా అనేటువంటి ఆమె. పాప చెల్లి వచ్చి కూర్చోండి జాగ్రత్తగా. అయితే ఒకరోజు ఒక సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ మదర్ తెరిసా అనేటువంటి ఆమెను చంపడానికి ఒక గ్రూప్ ఏం చేస్తారనంటే ఒక ఆయన్ని పంపించారు, ఒక కర్ర చేతికిచ్చి. ఆ తెరిసా అనేటువంటి ఆమె అనేక మందిని మార్చేస్తుంది కాబట్టి, అనేక మందిని తన తట్టు ఆకర్షిస్తుంది కాబట్టి ఆమె ఇంకా బ్రతకడానికి వీలు లేదని చెప్పేసి ఒక కర్ర ఇచ్చి ఒక ఆయన్ని పంపించారు ఆమెను కొట్టి చంపడానికి. ఈయన కర్ర పట్టుకొని ఆ నిర్మల హృదయ అనే స్థలానికి వెళ్ళాడు, హాస్టల్కి వెళ్ళాడు. ఈ లోపల ఒక సిచ్యువేషన్ చూశాడు. ఏంటి సిచ్యువేషన్ అంటే ప్రియులారా, ఆమె మెట్లు మించి కిందకు దిగుతుంది. ఆ కింద మెట్లు చాటునేమో ఈ యొక్క చంపడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కనపడుతున్నాడు. ఆ మెట్లు ఒక ప్రక్కేమో ఒక కుష్ఠరోగి వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఒక కుష్ఠరోగి వామిటింగ్ చేసుకుంటే ఆ తెరిసా కిందకి దిగిపోయి వామిటింగ్ చేసుకున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వామిటింగ్ కింద పడకుండా అలా చేతులు పెట్టి ఆ దోసులు వామిటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పోసేసి ఆయన ముఖమంతా కడిగి ఆయనకి నీళ్లు పట్టించి ఆమె ఒడిలోనే పడుకోబెట్టుకుంది. ఈ సిచ్యువేషన్ అంతా కూడా చంపడానికి వచ్చిన వ్యక్తి చూస్తూ ఉన్నాడు. చంపడానికి వచ్చిన వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఆ కర్ర పక్కన పడేశాడు. పరిగెత్తుకొని వచ్చి ఆమె కాలు మీద పడిపోయాడు. ఏంటి నాయనా, ఎవరు నీవనంటే ఆయన చెప్తా ఉన్నాడు, అమ్మా నేను నీకు కీడు చేయడానికి వచ్చాను, నీ తల పగలగొట్టి నిన్ను చంపడానికి వచ్చాను. నువ్వు చేస్తున్న సేవ చూస్తూ ఉంటుంటే నా ఒళ్ళంతా కూడా గగ్గురుపాటు అయిపోయింది, నా మనసంతా వ్యాకులమైపోయినట్టు అయిపోయింది. ఏంటమ్మా ఈ సేవ, ఎక్కడ నేర్చుకున్నావు ఈ సేవ? ఈ మేలు చేసే విధానం ఎక్కడ నేర్చుకున్నావు? ఈ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళడానికి అసహ్యం వేస్తుంది కదా, వాళ్ళు చూడడానికి అసహ్యం వేస్తుంది కదా, ఎట్లా నేర్చుకున్నావు ఈ సేవ అంటే అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? తన మెడలో ఉన్న సిలువను చూపించి అంటుందట, ఈయన దగ్గరే నేను నేర్చుకున్నాను. ఈయనెవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు. ఈయన ఆ పరమును విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? మేలు చేయడానికే వచ్చాడు. మీలాంటి బోలు వారికి మేలు చేయడానికి వచ్చాడు. ఆయన మేలు చేసే దేవుడు. ఆ మేలును నా హృదయంలో పెట్టాడు. ఆయన ప్రేమ నా హృదయంలో కుమ్మరించాడు. ఆయన ప్రేమ నా హృదయంలో ఉంది కాబట్టి నేను అందరికీ మేలు చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పిందంట. ప్రభునందు ప్రియులారా, మనం సత్యాన్ని అనుసరించి నడవటం అంటే ఆయనే సత్యం, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను పోలి బ్రతకాలి. ఆయన మేలు చేసేవాడు, మనం మేలు చేస్తూనే బ్రతకాలి. ఇటు సమాజంలో అయిన వారు అవ్వచ్చు, ఇటు సంఘములో ఉన్నవారు అవ్వచ్చు, అటు కుటుంబంలో ఉన్నవారు అవ్వచ్చు, వాళ్ళ శత్రువులైనా అవ్వచ్చు, మిత్రులైనా అవ్వచ్చు. కానీ యేసు ప్రభు గుణం ఏంటో తెలుసా? మేలు చేసే గుణమే. దానిని పోలి మనం నడవాలి ప్రియులారా. మొదటి మాట. ఇక రెండో మాట చెప్తాను యేసు ప్రభు కొరకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త తీయండి, 11వ అధ్యాయం. ఆయన ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు. 29వ ఆయన నోటి మాటలతోనే చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. రెండో మాట చెప్తున్నాను, ఆయన మేలు చేయవాడు మాత్రమే కాదు, ఆయన సాత్వికము కలిగిన వాడు. అమ్మ వింటున్నారా? ఆయన సాత్వికము, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తగ్గించుకొని బ్రతికాడు. పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన జీవితమంతా తగ్గింపే. ఆయన బ్రతుకంతా తగ్గింపుతోనే, సాత్వికముతోనే బ్రతికాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తగ్గింపు, ఆయన సాత్వికం, ఆయన దీన మనస్సు మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆ మనస్సు లేకపోతే మనము క్రీస్తుని పోలి నడిచినట్టు కాదు, సత్యాన్ని అనుసరించి బ్రతికినట్టు కాదు. సాత్వికంతో బ్రతకాలి మనం. దీన మనస్సు కలిగి ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట ఏదో తెలుసా? ఎదుటి వాని ఎడల ప్రతి వాడును దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోవాలి.
దేవుడు అహంకారులు ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. ఆయన కృప మనకు కావాలంటే మనం సాత్వికముతోనే దేని మనసు కలిగే బ్రతకాలి. ప్రభునందు ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో, జాగ్రత్తగా వినండి, ఇంగ్లాండ్ దేశంలో చార్లెస్ స్పర్జన్ గారు, ఆయన ఒక బహిరంగ సభ లేకపోతే ఒక చర్చ్ 5,000 మందిని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఆ సంఘానికి విక్టోరియా మహారాణి వచ్చిందట. విక్టోరియా మహారాణి అప్పటికే అనేక మందితో ఆలు నిండిపోయింది. ఈమె రాణిగారు కదా, రాణిగారు సడన్గా లోపలికి వచ్చేటప్పటికి కొంతమంది లేచి నిలబడి అంటున్నారట, అమ్మగారు ఇక్కడ కూర్చోండి, మేము కింద కూర్చుంటామంటున్నారట. అప్పటికే సీట్లన్నీ ఫిలప్ అయిపోయాయి. అప్పుడు రాణి అంటుందట, ఇట్లా చూపించి అంటుందట, ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. నేను బయటే రాణిని కానీ, చెప్పండి, ఇక్కడ నేను రాణిని కాదు. నేను బయట అయితే ఇంగ్లాండ్ దేశానికి రాణినే కానీ నేను ఇక్కడ సర్వోన్నతుని దేవుని ఎదుట ఒక దీనురాలుని మాత్రమే అని చెప్పేసి ఆమె ఆ కుర్చీ ప్రక్కనే కింద కూర్చొని వాక్యం విన్నదట. ఒక దేశానికి మహారాణి ఎంత తగ్గింపు, ఎంత సాత్వికం, ఎంత వినయం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలంగా సంఘానికి మనం వస్తున్నప్పుడు, సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానంటే మన జీవితంలో వాళ్ళు సాత్వికాన్ని చూడాలి, మన బ్రతుకులో దేన మనసును వాళ్ళు చూడాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఎక్కడా హెచ్చించుకోవడానికి తగిన వారం కాదు. బాప్తిస్మిచ్చి యోహాను మాట అంటాడు, ఆయన ఎచ్చవలసి ఉన్నది, చెప్పండి, నేను తగ్గవలసి ఉన్నది. అదే సాత్వికం అంటే, అదే దేన మనసు అంటే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎచ్చగా ఉండాలనుకుంటాం, ఆయన తగ్గవలసి ఉన్నది అనుకుంటాం. మన జీవితాల్లో మన వైఖరి అట్లాగే ఉంటుంది. కాబట్టి ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయన పోలి బ్రతుకుదాం. ఆయనేమో మేలు చేయవాడు, మనం మేలు చేస్తూ బ్రతుకుదాం. ఆయనేమో సాత్వికం కలిగిన వాడు, మనము సాత్వికం కలిగి బ్రతుకుదాం. మరొక మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. చదువుతారా మాట? ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్న. తలపైకి ఎత్తండి, జాగ్రత్తగా వినండి. 3వ సంగతి చెప్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు రిక్తుడిగా మారిపోయాడు. ఆయన మేలు చేయవాడుగా కనబడతా ఉన్నాడు. ఆయన సాత్వికం దీన మనస్సు కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు రిక్తుడైపోయాడు. ఆయన ధనవంతుడు, శ్రీమంతుడు, మన కొరకు దరిద్రుడిగా మారిపోయాడు. ఆయన ఐశ్వర్యము కలిగినటువంటి దేవుడు, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు మన కొరకు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. మన పాపాన్ని భరిస్తూ, మన శాపాన్ని ఆయన సహిస్తూ కూడా చివరికి ఆయన రిక్తుడిగా మారిపోయాడు. రిక్తుడిగా ఆయన ముఖము చూడనల్లని ముఖం అయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎక్కడ చూసినా గాయాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, రుధిర రక్తదారులు కనబడతా ఉన్నాయి. మన కొరకు సమస్తాన్ని కోల్పోయాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఆయన యొక్క జీవితాన్ని మన కొరకు త్యాగం చేశాడు. ఆయన శరీరాన్ని నలగొట్టడానికి అప్పగించాడు. ఆయన రక్తము చిందించాడు. ఏముంది ఆయనకి? అన్నీ త్యాగం చేశాడు. ప్రభునందు ప్రియులారా, మన కొరకు ఆయన రిక్తుడిగా మారిపోయాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నేను సత్యాన్ని అనుసరించి నడుస్తున్నానంటే నేను క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నాను. క్రీస్తుని పోలి నడిచేవారు రిక్తులుగా మారిపోవాలి. క్రీస్తుని పోలి నడిచేటువంటి వారు సాత్వికులుగా మారిపోవాలి. క్రీస్తుని పోలి నడిచేటువంటి వారు, చెప్పండి, మేలు చేయవారుగా మారిపోవాలి. అలా మారితేనే మనం క్రీస్తుని పోలి నడిచినట్టు. ఏం త్యాగాలు చేస్తున్నాం, ఏమి సమర్పణ దేవుని ఎదుట మనం సమర్పించుకుంటున్నాం? ఏ సమర్పణ కనిపించట్లేదే, ఏ త్యాగాలు కనిపించట్లేదే. అంతా ఆయనే మన కొరకు త్యాగం చేస్తాడు. మనం ఏం త్యాగం చేస్తున్నాం? కనీసం సమయమైనా ఇస్తున్నామా?
కనీసం ఈ శరీరమైనా దేవునికి ఇస్తున్నామా? ఈ శరీరాన్ని ఆయన కొరకు నలగొట్టుకుంటున్నామా? కొంత సమయం ఆయనతో గడపగలుగుతున్నామా? ఏ త్యాగం చేయలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన త్యాగం వల్ల ఈరోజు మన జీవితాలు బాగున్నాయి. మన నుండి ఆయన కోరుకునేది ఆయనను పోలి నడవాలని. గాయు, నా ప్రియమైన వాడా, నువ్వు సత్యాన్ని అనుసరించుకుంటున్నావు, నడుస్తున్నావు, నాకు భలే సంతోషం అవుతుంది. సంఘ బిడ్డలందరూ నీ కొరకే మాట్లాడుకుంటున్నారు. పలానా గాయు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడని అందరూ నీ కొరకు మాట్లాడుకుంటే నేను విని భలే సంతోషిస్తున్నానయ్యా గాయు అని చెప్పి ఆనాడు యోహాను గాయుని గుర్చి భలే ఆనందపడతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను చూసి నన్ను చూసి ఆనందపడాలంటే మనం సత్యాన్ని అనుసరించి నడవాలి, అనగా క్రీస్తుని పోలి చెప్పండి నడవాలి. మొదటి మాట. రెండో మాట చెప్తాను. యోహాను సువార్త సత్యాన్ని అనుసరించి నడవటం అంటే రెండో మాట. 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. తలపైకెత్తండమ్మా, జాగ్రత్తగా వినండి. సత్యాన్ని అనుసరించి నడవటం అంటే రెండవ మాట ఏంటో తెలుసా? వాక్యాన్ని అనుసరించి నడవాలి. చెప్పండి అందరూ కూడా. దేన్ని అనుసరించి నడవాలి? వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఏ వాక్యమైతే మనం చదువుకుంటున్నామో, ఏ వాక్యపు ప్రత్యక్షత అయితే మనకు కలిగిందో, ఆ విన్న వాక్యాన్ని, ఆ చదివిన వాక్యాన్ని మన జీవితంలో అనుసరణలోనికి తీసుకురావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగానే చదువుతున్నాము కానీ, బాగానే వింటున్నాము కానీ, ఆచరణ దగ్గరికి రాబోతుకి, అనుసరణ దగ్గరికి రాబోతుకి అక్కడే ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, నిజంగా మన వాక్యాన్ని అనుసరించి నడిచిన వారమైతే, మన సత్యాన్ని అనుసరించి నడిచిన వారం, మనం సత్యాన్ని అనుసరించి నడిచిన వారం అయితే నిజంగా మనం చూసి వాళ్ళు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నా ప్రియమైన వారులారని ఆయన ఎంత పొంగిపోతాడో దేవదూతల ఎదుట. వాళ్ళు నా ప్రియమైనటువంటి వారని ఆయన ఎంత పొంగిపోతాడో. ఎందుకనంటే ఆ వారు వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించేవారు. ఈ దినాల్లో సంఘములో ఎలాగున్నారో తెలుసా? వాక్యము కంటే ఆచారాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాక్యము కంటే ఆకర్షణకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. వాక్యము కంటే ఆడంబరాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఆడంబరాలు కావాలి, ఆకర్షణలు కావాలి, ఆచారాలు కావాలి, వాక్యం మాకు అక్కర్లేదు అన్నట్టుగానే బ్రతుకుతున్నారు. ప్రభునందు ప్రియులారా, పైకి భక్తి కలిగి ఉంటున్నారు కానీ చెప్పండి దాని శక్తిని ఆశ్రయించి బ్రతకలేకపోతా ఉన్నారు. బైబిల్లో ఒక గ్రూప్ ఉన్నారండి, ఆ గ్రూప్ పేరే పరిసయ్యులు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆచారాల్లో వీళ్ళకంటే తీసిపోనోళ్ళు ఇంకొకరు లేరు. భలే ఆచారాలు కలిగినటువంటి వాళ్ళండి. వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళితే, ఇంటికి వచ్చినప్పుడు, సంత వీధిలోకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళరు. ఒంటి మీద నీళ్లు చల్లుకోకుండా లోపలికి వెళ్ళరు. పెద్దల యొక్క పితృ పారంపర్య ఆచారాలే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఎప్పుడో పూర్వకాలంలో వచ్చినటువంటి ఆచారాల్లో బాగా స్టాండర్డ్ అయిపోయారు వాళ్ళు. వాక్యము దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నారు. సాధకము చేయట్లేదు వాళ్ళ వాక్యాన్నేమో సమాధి చేస్తూ ఉన్నారు. ఆచారాలేమో పైకెత్తుతున్నారు. యేసు ప్రభువు ఏమన్నారో తెలుసా? సున్నము కొట్టిన సమాధులను పిలిచాడు. వాళ్ళు పైభక్తిని బట్టి వాళ్ళు మురిసిపోతూ ఉన్నారు. మేము భలే భక్తి చేస్తున్నాం, వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తూ ఉన్నాం, మేము ఇచ్చే దశమ భాగాలు ఇచ్చేస్తూ ఉన్నాం, దేవుని విషయంలో భలే ఉంది మా భక్తి అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వాళ్ళ భక్తిని చూసినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. వారి జీవితంలోనూ కనికరం కనిపించట్లేదు. ఇటు విశ్వాసం బాగోలేదు, ఇటు కనికరం బాగోలేదు, ఇటు దేవుని మీద ప్రేమ లేదు, ఇటు వాక్యం మీద గౌరవం లేదు. అందుకే సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ప్రభునందు ప్రియులారా. వారికి ఒక మాట మీకు బైబిల్లో చూపిస్తాను. మత్తయి శుభవార్త తీయండి, 15వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను, వాక్యాన్ని చూడండి. చదువుతారా ఈ మాట? 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారాల నిమిత్తమే చెప్పండి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు?
నిరర్థకం చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నేను ఇంత ఖండితంగా గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవులు కూడా, దేవుని ఎరిగిన వారు కూడా, దేవుని మేలు పొందిన వారు కూడా ఈరోజు ఎట్లాగైపోయారంటే ఆచారాలకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఓ పెళ్లి జరిగిందనుకోండి, కార్డుకి పసుపు రాస్తున్నారు. ఓ పెళ్లి జరిగిందనుకోండి, రాటేయకుండా పందిరేయకుండా పెళ్లి చేయట్లేదు. ఒక పెళ్లి జరిగిందనుకోండి, తాలిబొట్టు లేకపోతే పెళ్లి లేదంటున్నారండి. ఓ పెళ్లి జరిగిందనుకోండి, తలంబ్రాలు లేకపోతే పెళ్లి లేదంటున్నారు. ఒక పెళ్లి జరిగిందనుకోండి, అసలు పసుపు రాసుకోకపోతే పెళ్లి, ఏ పెళ్లిది, దిక్కుమాలుని పెళ్లి అంటున్నారు. అక్కడ వాక్యమేం కనబడుతుంది? పైగా పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయండి రాటేసేటప్పుడు, పాస్టర్ గారిని పిలిచి మామిడాకులు కట్టేటప్పుడు ప్రార్థన చేయండి, పాస్టర్ గారిని పిలిచి పసుపు రాసి పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఎవరు వాక్యాన్ని గౌరవిస్తున్నారండి? ఎవరు వాక్యాన్ని అనుసరిస్తున్నారండి? వాక్యం అనే సత్యానికి ఎవరు లోబడి బ్రతుకుతున్నారండి? నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, వివాహమైన తర్వాత ఒక 5 సంవత్సరాలు విజయనగరం అనే ప్రాంతంలో నేను పనిచేశాను. జాగ్రత్తగా వినండి, కాకినాడకు దగ్గరలో ఉంది విజయనగరం అనే ప్రాంతం. వాళ్ళు ఎవరైనా చనిపోతే, క్రైస్తవులు కానీ హిందువులు కానీ, హిందువులైతే మామూలుగా కాల్చేస్తారు, క్రైస్తవులైతే పెట్టెలో పెడతారు. జాగ్రత్తగా వినండి, పెట్టెలో పెట్టిన తర్వాత పరదేశులమో ప్రియులారా, మనకలాగే పరదేశులమో ప్రియులారా అని పాట పాడుకుంటూ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అలవాటు ఏంటో తెలుసా? కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత పెట్టిన కిందకి దించుతారు. అక్కడేమో కొన్ని డబ్బులు వేస్తారు, కొంత బియ్యం వేస్తారు, పోగులాగా ఇలా వేస్తారు. వెళ్ళేటప్పుడు పువ్వులు చల్లుతారు. అలా 3 సార్లు ఏం చేస్తారంటే, ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు 3 సార్లు దించడం, బియ్యం పోయడం, చెప్పండి ఇంకేం చేస్తారు, ఆ డబ్బులు పోయడం, మరలా ఎత్తుకోవడం. మరలా పరదేశంలో ప్రియులారా, గోతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే 3 సార్లు తిరుగుతారు. వాళ్ళకి ఎవరు చెప్పలేకపోతున్నారండి, తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. ఈ ఆచారం ఎలా సమాధి అయిపోతుందని ఒక ప్రక్క వీళ్ళు చెప్పేస్తే వినేవాళ్ళు కాదని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. ఏంటో దేవుడు ఆలోచన పుట్టించాడో ఏంటో కానీ, ఒకసారి చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ఒకసారి తిప్పేశారు. నేను చెప్పాను దించకూడదు బాబు అని అంటే, పాస్టర్ గారు మాకు ఇది అలవాటే, మీరేం చెప్పేది లేదు, పదండి అక్కడ ప్రార్థన చేద్దామని అంటున్నారు. ఎట్లాగా అని ఆలోచన చేశాను. ఒకసారి అయితే గోతు చుట్టూ తిరిగారు. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఇలాగైతే వీళ్ళకి కుదరదని చెప్పాలని చెప్పేసి నేను ఒక మాట అన్నా, ఈయన్ని కానీ సచ్చినోని కానీ ఈ గోతు చుట్టూ తిప్పినట్లయితే వీడి దెయ్యమైపోయి ఊరి మీద పడతాడన్నాను. అంతే. చెప్పండి ఏమన్నాను? వీడు దెయ్యమయ్యి ఊరి మీద పడతాడని చెప్పేసి ఆ మాట ఎప్పుడైతే అన్నానో, నిజమండి అంటే నిజం అని చెప్పేసి అన్నాను. అప్పటి నుండి కూడా వాళ్ళు చెప్పండి దించడం మానేశారు, తిప్పడం మానేశారు. ఓరే వాడు ప్రభు నమ్ముకున్నాడు రా, వాడు దేవుని ఆరాధనకు వచ్చేవాడు, దేవుళ్ళు సాక్షిగా బ్రతికాడు. ఈ పోయే కాలం ఏంటి, దింపడం ఏంటి, ఎత్తడం ఏంటి, చుట్టూ తిప్పడం ఏంటి? ఆ రోజు నుండి ఈ రోజు వరకు దింపడం మానేశారు. చెప్పండి, తిప్పడం, ఆ ఆచారం సమాధి అయిపోయింది. ఒకసారేమో ఒక ఆయన్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఈ అమ్మలక్కలందరూ వచ్చేస్తారు పసుపులు రాసుకోవడానికి, ఆస్కాలు ఆడుకొని సెటార్లు వేసుకోవడానికి. ఎలాగా వెళ్ళని అని చెప్పేసి ఆలోచన చేశాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మోకాళ్ళ మీద ఉండన్నాను. ఎక్కడా ఇలాంటి గచ్చు మీద కాదు సుమా, అవి రాళ్ళు ఉన్నాయి, బాగా రాళ్ళు అనమాట. రాళ్ళ మీద మోకాళ్ళు వేయండి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అన్నాను. వీడికి ఈ అబ్బాయికి పసుపు రాసే ముందు మోకాళ్ళ మీద వేయండి ప్రార్థన, మీ ప్రార్థన ఈ కుర్రోడికి చాలా ఉపయోగపడుతుందంటే మోకాళ్ళ మీద అరగంట నిలబెట్టాను. గుళ్ళో కూడా వేయరు, చర్చిలో కూడా మోకాళ్ళ మీద అరగంట నిలబెట్టి ప్రార్థన చేయించాను. చచ్చినా పసుపు రాయమండి, చచ్చినా మేము ఇలాంటివి చేయమని అనే వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అలా తిప్పలు పెడుతూనే ఉన్నాను. చాలా వరకు ఆచారాలు కొంతవరకు సమాధి అయిపోయాయి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుని వాక్యం మనకు వెలుగునిస్తుంది, దేవుని వాక్యం మన బ్రతుకును మారుస్తుంది, దేవుని వాక్యం మన జీవితాల్లో నెమ్మది కలిగిస్తుంది, దేవుని వాక్యం మనలను దినదినము క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. అలాంటి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, జీవితాలను బాగు చేసే వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క వెలుగును కలుగు చేసేటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి ఆచారాల దగ్గరికి వెళ్తారా? ప్రభు చెప్తున్నాడు, గాయుతో మాట్లాడుతున్నాడు యోహాను, గాయు
నువ్వు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావు. సంఘస్థులందరూ నీ కొరకే మాట్లాడుతున్నారు. నాకు భలే ఆనందం అనిపిస్తుంది బాబు. నువ్వు క్రీస్తుని పోలి నడిచిన వాడుగా కనబడుతున్నావు. నీ వాక్యాన్ని అనుసరించి నడిచిన వారిగా కనబడుతున్నావు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది బాబు అని చెప్పి గాయు కొరకు భలే మురిసిపోతున్నాడు యోహాను. మూడో సంగతి చెప్తాను రండి. యోహాను సువార్త సత్యాన్ని అనుసరించి నడవటం మూడో సంగతి. యోహాను సువార్త చదువుదాం ఈ మాట. 16వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా సంభవింపబో సంగతులన్నిటినీ మీకు తెలియచేయను. అమ్మా తలపైకెత్తండి బాబు, వినండి జాగ్రత్తగా. సత్యం అంటే ఏంటి చెప్తాను. మొదటి మాట, సత్యం అంటే క్రీస్తుని పోలి నడవటం, సత్యాన్ని అనుసరించి బ్రతకడం. రెండవ మాట, వాక్యం అంటే సత్యం అనగా వాక్యాన్ని అనుసరించి బ్రతకడం, సత్యాన్ని అనుసరించి బ్రతకడం. మూడవ మాట, పరిశుద్ధాత్ముడు సత్యం. చెప్పండి అందరూ కూడా, పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. ఆయన సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ, ఆయనే సత్యమై ఉన్నాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సత్యమై ఉన్నాడు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని అనుసరించి మనం బ్రతకాలి, ఆయనకు లోబడి మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు మనల్ని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ఉండి మనం నడిపిస్తా, లేకపోతే సర్వసత్యములోనికి మనం తీసుకెళ్తాడో, మనం లోకానికి దాసులం కాము, పాపానికి దాసులం కాము, సాతానికి కూడా ఏమవు దాసులం కాదు. ఒకప్పుడు సాతానికి మనం దాసులుగా బ్రతికాము, లోకానికి బానిసలుగా బ్రతికాము, శరీర ఇచ్చలకి బానిసలుగా బ్రతికాము. కానీ లోకానికి, పాపానికి, సాతానికి, శరీరానికి దాసులు కాకుండా సత్యములోనికి తీసుకెళ్ళే ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయనని అనుసరించి మనం బ్రతకాలి. ఆ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఇవన్నీ చెప్పేది ఎవరంటే చెప్పండి, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణకి ఎప్పుడైనా మనం లొంగామా? పరిశుద్ధాత్ముని యొక్క మాటకు ఎప్పుడైనా మనము తలవంచామా? బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. దయచేసి ఆ మాటలు కోట్ చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక, పౌలు గారు ఆ రోమిలకు పత్రిక రాస్తూ 8వ అధ్యాయం 14వ వచనంలో ఆత్మదేవుని గురించి మాట్లాడారు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే మనం దేవుని పిల్లలుగా గుర్తించబడతాం. మనం దేవుని పిల్లలమే. విశ్వాసము ద్వారా యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. మంచిదే, మనం అందరం దేవుని పిల్లలమే. కానీ దేవుని పిల్లలమనే గుర్తింపు ఆయన దగ్గర, దేవుని పిల్లలమనే గుర్తింపు ఆ లోకం ఎదుట మనకుందా? నిజంగా వీళ్ళ దేవుని పిల్లలండి అని చెప్పి లోకం మనల్ని చూసి ముచ్చట పడుతుందా? నిజంగా వీరు నా స్వరక్తములో కడగబడి రక్షింపబడిన నా పిల్లలని చెప్పేసి ఆయన దూతల ఎదుట నిజంగా ఆయన ఆనందపడుతున్నాడా నా పిల్లలని మనల్ని చూసి? పిల్లలనే పేరుంది కానీ పిల్లలమనే గుర్తింపు లేదు. ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మునికి చెప్పండి మనము లోబడి బ్రతకలేకపోతున్నాం, ఆయన చేత నడిపించబడలేకపోతున్నాం. పౌలేమంటాడో తెలుసా కొరింథీ సంఘముతో? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు.
మీరు మీ సొత్తు కాదు. ఎందుకు మనం సొత్తు కాదంటే, ఒకప్పుడు మన సొత్తే, మన ఇష్టమే ఒకప్పుడు. ఇప్పుడు మన ఇష్టం కాదు. ఎందుకనంటే ఆయన రక్తంలో మనం కడగబడ్డాం, ఆయన చేత విమోచింపబడ్డాం. మూడోది ఏంటో తెలుసా? ఆయన ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. మనం ముద్రించబడ్డామండి పరిశుద్ధాత్మ చేత. నేను ఒక మాట చెప్తాను, చెల్లి వినండి. ఒక ఉత్తరం రాసామనుకోండి, పూర్వకాల ఉత్తరాలు ఉండే, ఇప్పుడు అంతా సెల్ ఫోన్ అయిపోయింది. కబుర్లు సెల్ ఫోన్లో చెప్తున్నారు, కార్డులు సెల్ ఫోన్లో పంపిస్తున్నారు. పూర్వకాలం కార్డులు రాసేవారు, గౌరీలైనా ప్రియమైన అని రాసి ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా చక్కగా కార్డ్స్ రాసేవారు, ఉత్తరాలు. అయితే ఉత్తరం రాసినప్పుడు ఎప్పుడైనా సరే మనం పోస్ట్ ఆఫీస్లో వేసాం. సపోజ్ నేనే అన్నకి ఉత్తరం రాశాను, అది తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేసాను. పోస్ట్ బాక్స్లో వేసిన తర్వాత నాకు ఒక మాట గుర్తొచ్చింది. వింటున్నారా? నాకు ఒక మాట గుర్తొచ్చింది. అన్న కోసం నేను ఇంకొక మాట ఏదో రాయడం మర్చిపోయాను. పరిగెత్తుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పటికే పోస్ట్ బాక్స్లో నుంచి ఉత్తరాలు తీసి పోస్ట్ మ్యాన్ ముద్ర వేసేసాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏవండి ఆ ఉత్తరం నేనే రాశాను, అందులో ఒక మాట రాయాలి, నాకు ఇవ్వండి అంటే ఇస్తాడా? ఇవ్వడు. అది నా సొత్తు కాదు. అందుమీద ముద్ర వేయబడ్డది కాబట్టి అది నా సొత్తు కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాపిగా ఉన్నప్పుడు ఆయన వాక్యము చేత, ఆయన సువార్త చేత మనల్ని సంధించి ఆయన దగ్గరికి ఆకర్షించుకొని ఆయన రక్తములో కడిగి ఆయన సొత్తుగా మార్చుకొని ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎంచి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆత్మచేత ముద్రించాడు. నీవు సొత్తు కాదు. ఇప్పుడు ఆత్మచేత ముద్రించబడినటువంటి మనము ఆత్మ స్వాధీనంలో ఉండి బ్రతకాలి కదా. పరిశుద్ధాత్ముడు ఏది చెప్తే అది చేయాలి కదా. ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళాలి కదా. ఎలా ఉండమంటే అలా ఉండాలి కదా. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలుగా బ్రతుకుతారు, వారికి దేవుని గుర్తింపు ఉంటుంది. రెండవ మాట చెప్పి నేను ముగిస్తాను. రెండవ మాట కూడా చూడండి, బైబిల్లో మీకు చూపిస్తాను. రెండవ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మొదటి మాటే. ఆ ముందు మాట చదవరా. మరియు ఆత్మపూర్ణులయుండుడి. ఎఫెసీ 5:18 ఉంది. పౌలు అంటాడు, ఆత్మపూర్ణులయుండుడి. ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆత్మచేత నడిపించబడ్డం ఒకటైతే ఆత్మచేత నింపబడ్డం ఒకటే. ఆత్మచేత నడిపించబడితే రైట్ వేలో వెళ్తాం, ఆత్మచేత నింపబడితే అద్భుతంగా వాడబడతాం. ఈరోజు మనకుండవలసిన ఆశ ఏంటో తెలుసా? క్రీస్తు వైపు చూస్తూ ఆయన ఉంచిన మాదిరిలో నేను అడుగులు వేసుకుని వెళ్ళిపోవాలి. నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా యేసు వైపు చూస్తూ నా గమ్యానికి, నా గురువైపుకు నేను పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. వెనక తట్టు చూడకుండా, ఎడమ తట్టు చూడకుండా, కుడి తట్టు చూడకుండా యేసు వైపే చూస్తూ నా గమ్యము దగ్గరికి నేను రీచ్ అయిపోవాలి అనుకుంటే ఆత్మచేత నడిపించబడాలి. నేను బాగా వాడబడాలి, నేను బాగా ప్రార్థన చేయాలి, నేను బాగా సంఘములో వాడబడాలి, సమాజంలోకి వెళ్ళి వాడబడాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి, దేవుని కొరకు సువార్త చెప్పాలి, దేవుని కార్యాలు నా జీవితంలో చూడాలనుకుంటే ఆత్మ నింపుదల కావాలి. అద్భుతాలు జరగాలన్నా, అద్భుతంగా వాడబడాలన్నా ఆత్మ నింపుదల కావాలి. రైట్ వేలో వెళ్ళాలంటే ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత ఎప్పుడైతే నడిపించబడతామో, ఆత్మ నింపుదల ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆత్మకు లోబడి ఎప్పుడైతే బ్రతుకుతామో నిజంగా మనము సత్యమును అనుసరించి బ్రతుకున్నట్టు. నా వాక్యాన్ని ఎంతటితోనే ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, గాయు, నా ప్రియమైన వాడా, నువ్వు సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు, అనగా క్రీస్తును పోలి బ్రతుకుతున్నావు, అనగా వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు, అనగా ఆత్మ దేవుని చేత నడిపించబడుతున్నావు, ఆత్మ దేవునికి లోబడి బ్రతుకుతున్నావు, నువ్వు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావు. కాబట్టి సంఘ బిడ్డలందరూ వచ్చి నీ కొరకు చెబుతూ ఉంటుంటే నాకు భలే ఆనందం అనిపిస్తుంది బాబు అని చెప్పి ఆయన మాటలో ముగించాడు. కళ్ళు మూసుకుంటారా? ఈ మాటతో నేను ముగిస్తాను. గాయుకున్నటువంటి రెండవ లక్షణం నేను చెప్పను, సమయం అయిపోయింది కాబట్టి.
కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. చెల్లి, తమ్ముడు, అయ్యా ఎవరితో మాట్లాడవద్దు, అమ్మా ప్లీజ్ ఎవరితో మాట్లాడొద్దు. నేను ఒక చిన్న పిలిపిస్తాను, ఆ పిలిపించి నేను ముగించేస్తాను. దేవుని పిల్లలనే పేరు మనకుంది. గాయువలే దేవుని ప్రియమైన వారుగా మన జీవితాల్లో మనం ఉండగలుగుతున్నామా? నేను దేవునికి ప్రియమైన బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను అన్న. ఫిలిప్పీ సంఘస్థుల వలె పాలువారుగా, ప్రయాస కలిగిన వారుగా, ఇటు ఎపఫ్రా వలె ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా, ఇటు కొరింథీ సంఘస్థుల వలె ఆసక్తిని కనపరచువారుగా, ఇటు గాయు వలె సత్యమును అనుసరించే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నానన్నా. సత్యం అంటే నాకేంటో అర్థమైంది. సత్యం అంటే క్రీస్తు అని, నేను క్రీస్తును పోలి బ్రతకాలని నాకు అర్థమైంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ భూమి మీద, నేను అట్టివాడుగానే బ్రతకాలని నేను ఆలోచన కలిగి ఉన్నానన్నా. ఆయన మేలు చేయు దేవుడు, ఆయన సాత్వికము కలిగిన దేవుడు, ఆయన రిక్తుడిగా మారిపోయిన దేవుడు. ఆయనను పోలి నేను బ్రతుకుతాను. నా కోసం మీరు ప్రార్థించండి. నేను వాక్యాన్ని అనుసరించి బ్రతకాలనుకుంటున్నాను అన్నా. నేను పరిశుద్ధాత్మనికి లోబడి బ్రతకాలనుకుంటున్నానన్నా. క్రీస్తుని పోలి బ్రతకాలనే ఆశ, వాక్యాన్ని అనుసరించాలనే ఆశ, పరిశుద్ధాత్మకు లోబడాలనే ఆశ మన జీవితాల్లో ఉంటే నిజంగా మనం సత్యాన్ని అనుసరించి నడిచినట్టే. ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించి నడుస్తామో అప్పుడు దేవునికి ప్రియమైన వారుగా, సంఘానికి ప్రియమైన వారుగా, సేవకులకి ప్రియమైన వారుగా, సమాజానికి ప్రియమైన వారుగా మిగిలిపోతాం. ప్రియులారా, గుర్తించబడతాం. నేను చివరిగా ఒక ఆల్టర్ కాల్ ఇచ్చి ముగిస్తాను. పాస్టర్ అన్నా, నేను సత్యాన్ని అనుసరించి నడవాలనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆయన వచ్చేలోపు, నేను చనిపోయేలోపు క్రీస్తును పోలి వాక్యాన్ని అనుసరిస్తూ పరిశుద్ధాత్మకు లోబడుతూ ఆయన ఎదుట ప్రియమైన వారుగా ఎంచబడాలని ఆశ నాకుంది. నా కొరకు ప్రార్థిస్తారనేటువంటి వారు సిగ్గుపడకుండా మీ చేతులు పైకెత్తి ఒక తీర్మానం చేస్తారా? ఎవరైనా ఉన్నట్లయితే, నేను క్రీస్తును పోలి నడవాలనుకుంటున్నానన్నా, నా కోసం ప్రార్థన చేయండి. వాక్యాన్ని అనుసరించి నడవాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ యొక్క ఆధిపత్యములో ఆయనకు లోబడి బ్రతకాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థించండి అనేవారు మీ కుడి చేతులు పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. ఎవరైనా ఉన్నారా అలా బ్రతకాలని ఆశ కలిగిన వారు? అలా బ్రతకాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సేవకులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను, వారు ప్రార్థనలు నడిపిస్తారు.